Ladies and gentlemen, the natural star Nani Garu. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరు పేరున. ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది, మీ అందరికీ చాలా ఆకలేసి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నువ్వు చేస్తావా? చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మా డైరెక్టర్లందరికీ కూడా సారీ. మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు. సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా. ఓకే. అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరున చెప్పడానికి నాకు బోల్డ్ అని ఒకేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి 1-2 సక్సెస్ పార్టీలు, సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుండను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు. మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా, 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి, అసలు చాలా రోజుల తర్వాత, అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను. దయచేసి 14th రోజు కోర్ట్ చూడండి. అండ్ 14th వరకు మాత్రమే చూడమని చెప్తాను. ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ, నేను చెప్పను ఇంకా. అండ్ టు మై ఎంటైర్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వాల్ పోస్టర్ సినిమాకి, నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు. అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు, నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. మీ అందరికీ, మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్, బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు. ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువైంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. And to everyone, thanks a lot. Thank you. See you all on March 14th. Court State versus Nobody. Love you all. Thank you so much. Thank you. And coming to Nani అన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న. నేను ఎమోషనల్. సారీ అన్న. ఒక చిన్న ఇది బాయ్స్కి గర్ల్స్కి ఉండేటువంటి తేడా. గర్ల్స్కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది, బాయ్స్కి తాగడానికి వాటర్ కావాలి. నాని అన్న, మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మనుషుల్ని అంటే
మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు ప్యానిక్ అటాక్ వస్తుందన్న. అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా ప్యానిక్ అవుతాం అనేది సరిపోదాల మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్నా అది అలాంటి ఫీలింగ్ వేరే ఉంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను అవ్వద్దు అనుకున్నానన్న, అయిపోతున్నాను ఎమోషనల్. యా అన్న, నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ నువ్వు. యాక్టర్స్కే కాదు, చాలామంది డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఇంకా చాలామందికి. ఐ హోప్ యూ వుడ్ కంటిన్యూ దిస్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసో తెలీదో, మీకు తెలుసో తెలీదన్న, ఫలక్నామా దాస్ చేసేటప్పుడు నేను ఫలక్నామా దాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా ఒక మూలకుండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను. అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను. దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అలాంటి మీరు వాల్ పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లైక్ మీ ఎంతోమంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని. మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ నాని అన్న. ఐ లవ్ యూ సో మచ్. రోషన్ షర్ట్ వెనకాల అన్న, ఇలా ఒక దగడ్లాగా మా దగ్గరికి వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. March 14th కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. అందరు చూస్తారని అనుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.